ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లేడీ కొరియోగ్రాఫర్ తీవ్ర ఆరోపణలు చేసింది. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు మతం మార్చుకోవాలని వేధించాడంటూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్తో పాటు ఆయన భార్య కూడా తీవ్రంగా హింసించినట్లు లేడీ కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో జానీ మాస్టర్పై అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. జానీ మాస్టర్పై లైంగిక ఆరోపణల కేసు ఫైల్ కావటం, ఆయనపై విమర్శలు వచ్చిన క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బాధితురాలికి అండగా ఉంటానని చెప్పారట. ఇకపై తాను నటించబోయే సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలిస్తానని మాటిచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, తమ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్లో రూపొందించే సినిమాల్లోనూ పనిచేసే ఛాన్స్ ఇప్పిస్తామని భరోసా ఇచ్చినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. బాధితురాలు ఇప్పటికే పుష్ప 2 సినిమాలో పనిచేసింది. మంచి టాలెంట్ ఉన్న కొరియోగ్రాఫర్ కావడంతో ఆమెకు ఇకపై తన సినిమాల్లో పనిచేసే అవకాశం కల్పిస్తానని బన్నీ హామీ ఇచ్చారట. బాధితురాలికి అండగా ఉండాలనుకున్న బన్నీ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొన్న అమ్మాయికి ఆసరాగా నిలవటం గొప్ప విషయం అంటున్నారు. ఇదిలా ఉంటే అటు మెగా అభిమానులు మాత్రం అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని టార్గెట్ చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. జానీ మాస్టర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం ప్రయత్నించాడు. అంతేకాదు, హైపర్ ఆదితో చాలా క్లోజ్గా ఉంటాడు. జానీ మాస్టర్ బాధితురాలికి అండగా నిలవటం అంటే పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవటమేనని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీపై ఈ రకంగానూ అల్లు ఫ్యామిలీ రివెంజ్ తీర్చుకుంటుందని విమర్శిస్తున్నారు. జానీ మాస్టర్ మీద లైంగిక ఆరోపణలు చేసిన యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పింది. లైంగికనే కాకుండా శారీరకంగా, మానసికంగానూ హింసించాడని చెప్పుకొచ్చింది. ఢీ షో ద్వారా జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని, ఆ తర్వాత ఆయన టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశం కల్పించాడని చెప్పింది. ఓ షో కోసం ముంబైకి తీసుకెళ్లి హోటల్ గదిలో తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. ఈ విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడని వెల్లడించింది. ఆ తర్వాత తనపై చాలాసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పింది. షూటింగ్ టైంలో క్యారవాన్లోనూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని చెప్పింది. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని వేధించినట్లు ఆరోపించింది. ఈ విషయం అతడి భార్యకు కూడా తెలుసని చెప్పింది. ఇద్దరూ కలిసి తనను ఓసారి కొట్టారని కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.